ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్క హిందూ ఆవుల అక్రమ తరలింపును అడ్డుకోవాలని బీజేపీ యువ మోర్చా విజయనగరం జిల్లా నేత గ్రంథి కృష్ణమూర్తి కోరారు. విజయనగరంలో మినీ వ్యాన్ లో ఆవులను వధశాలకు తరలిస్తుండగా అడ్డుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడే స్టేషన్ ఎదుటే ఆయన మీడియాతో మాట్లాడుతూ చాప కింద నీరులా గోవధ జరుగుతుందన్నారు. అప్పుడెప్పుడో మెదక్ జిల్లాలో ఉన్న సతీష్ సబర్వాల్, అతుల్ సబర్వాల్ లకు చెందిన అల్ కబీర్ ఎక్స్పోర్ట్స్ వధశాలకు ఇక్కడ నుంచే ఆవులను అక్రమంగా తరలించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా విజయనగరంలో గోవధ జరుగుతోందని, దీన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఓ పార్టీకి అతీతంగా అందరూ రండి, హిందువులందరూ ఏకమయ్యి గోవులను వధించే వాళ్ళని, గోవులను ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని శిక్షించడానికి అందరూ నడుము కట్టుకుని ముందుకు రండి. అందరూ ఏకతాటి మీదకి వస్తేనే ఈ గోవధ అనేది ఆపడం జరుగుతుంది. గోవధ జరగకుండా మనం చేయగలం. ఇందులోని కొంతమంది మనలోనికి మనమే కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్లనే ఇటువంటి అనర్థం జరుగుతుంది. ఇటువంటి అనర్థం జరగకుండా ఉండాలంటే హిందువులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గోవులను రక్షించుకుందాం. అందరూ ముందుకు రండి. జై మాత, గోమాత. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.